ఎల్లుండి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వైఫల్యాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపైన చర్చ జరగనుంది. ఎస్ఐఆర్ పైన పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ నేతలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అక్రమ కేసులపైన సమావేశంలో చర్చ జరగనుంది. ఎల్లుండి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వైఫల్యాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపైన చర్చ జరగనుంది. ఎస్ఐఆర్ పైన పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ నేతలపైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అక్రమ కేసులపైన సమావేశంలో చర్చ జరగనుంది. ఇక వైసీపీ పార్టీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ఎల్లుండి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షుల హాజరుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ సమన్వయకర్తలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కూటమి పాలనా వైఫల్యాల పైన పోరాటాలకు సంబంధించి పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పోరాటాలు చేసిన సందర్భం కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటాలను కొనసాగించేందుకు పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా మొక్కజొన్న రైతులు కావచ్చు, అదేవిధంగా ఆక్వా రైతులు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని ఆదుకునే విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే స్థానికంగా ఎక్కడికెక్కడ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి పోరాటం పైన ఒక కార్యాచరణ కూడా రూపొందించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ నేతలతో జగన్ చర్చించబోతున్నారు. ఇక ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు విస్తృతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఈ పెరిగినటువంటి ధరలపైన ఎట్లాంటి పోరాటాలు చేయాలనే అంశంపైన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పింది, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. అయినప్పటికీ అతిగా ఎలాంటి కార్యాచరణ కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం చేపట్టడం లేదంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించిన నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా పార్టీ శ్రేణులకు ఆయన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక జూన్ నెలలో అంటే జూన్ 14, 15 నుంచి రాష్ట్రంలో సర్క్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సర్క్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఒకవైపు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సర్క్ పైన ఇప్పటికే పార్టీ శ్రేణులను, కేడర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమావేశం చేస్తూ ఉన్నారు. సర్క్ కు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సర్క్ పైన పార్టీ నేతలతో చర్చించబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరిలో ఓట్లను తొలగిస్తే వాటిని ఏ విధంగా మళ్ళీ తిరిగి చేర్పించాలి, అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి నేతల, కార్యకర్తల ఓట్లు తొలగించకుండా ఉండేందుకు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశానికి సంబంధించి ఒక అవగాహన అయితే ఆయన ప్రత్యక్షంగా కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కూడా హాజరవుతున్న నేపథ్యంలో సర్క్ ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో వారికి అవగాహన జగన్మోహన్ రెడ్డి
కల్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపైన జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఆయన ఒక ట్వీట్ లో రాష్ట్రంలో Right. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి వారికి న్యాయపరంగా అందించాల్సిన అంశాలకు సంబంధించి కూడా పార్టీ శ్రేణులతో పార్టీ నాయకులతో ఆయన చర్చించబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.